సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉచిత ఏదైతే కంటికి సంబంధించి కానీ పన్నుకు సంబంధించి కానీ ఇవన్నీ శిబిరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఇదే విషయం ఇదే కాకుండా తెలంగాణ సెక్రటరియట్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఈరోజు ఆవిష్కరించబోతున్నారు. సో ఇవన్నిటిపై మనతో మాట్లాడడానికి ఆర్యవైశ్య శాఖ చైర్మన్ సో కల్వ సుజాత మనతో ఉన్నారు. కల్వ సుజాత గారు చెప్పండి, ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబోతున్నారు కదా, కానీ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ మాత్రం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లిలా ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి, మీరేం చెప్తారు దీని మీద? అంటే ప్రపంచంలో ముక్కోటి దేవతల్లో అమ్మవార్లు చాలా మంది ఉన్నారు. అమ్మవార్లు కూడా అందరూ అభయహస్తం చూపిస్తారు. మరి అందరూ కూడా కాంగ్రెస్ దేవతలు అంటే యాక్సెప్ట్ చేసి నేను కూడా అంగీకరిస్తా. ఎందుకంటే దేవతలే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అని అంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ తల్లి అనే ముందు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్. తల్లిని పక్కన పెడితే ఫస్ట్ ఈరోజు తెలంగాణ అనే ఒక పేరు ఒక బోర్డు రావడానికి కర్త కర్మ క్రియ అంతా కాంగ్రెస్. దేశంలో కాంగ్రెస్ కోల్పోయినా పక్క రాష్ట్రాల్లో కోల్పోయినా ఇచ్చిన మాట మీద నిలబడి కాంగ్రెస్ తెలంగాణని ఇచ్చింది. మరి అలాంటిది కాంగ్రెస్ తల్లి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి ఇదంతా మాట్లాడుతుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. మీరు ఆ రోజు తెలంగాణ తల్లిని చూపించి దొరల తెలంగాణ తల్లిలాగా చూపించారు, కానీ తెలంగాణ ప్రజల తల్లి సామాన్య ప్రజల తల్లి అసలు తెలంగాణ సంస్కృతి అందులో కనబడకుండా చూపించినటువంటిది కిరీటాలు. అందరి దేవతల కిరీటాలు ఉంటాయి, నేను దాని మీద ఏం పెద్దగా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ తెలంగాణ సాంప్రదాయం అందులో కనబడాలి కదా. ఈరోజు ఒక చేత్తో కంకి ఒక చేత్తో ఆశీర్వాదము తెలంగాణ అంటే తెలంగాణ ట్రెడిషన్స్ కనబడేటట్టు ఆమె మెడలో వేసినటువంటి హారం కానీ ఎవ్రీథింగ్ తెలంగాణ సంస్కృతి కనబడుతుంది. మీరు చేసినటువంటి తల్లిని కనీసం గుర్తించలేదు, విగ్రహం పెట్టలేదు, కానీ ఈరోజు వచ్చి మేం చేస్తున్న దానికి పేరు పెట్టాలని పేరు పెడుతున్నారు తప్పించి ఏ పేరు పెట్టినా తెలంగాణ ప్రజల్ని గౌరవించుకునే పేరు పెట్టండి, కానీ ఆ పేరు ఈ పేరు మాత్రం మీకు శోభనియ్యదు. ఇంకా 10 ఏళ్ళైంది, ఇంకా అహంకారం చావలేదు. తెలంగాణ ప్రజలకు చేసినటువంటి దోపిడీ ఇంకా సరిపోలేదని బీఆర్ఎస్ వాళ్ళకి ఏం దొరకకపోతే ఏదన్నా ఒకటి మీరు చేయలేదు, చేసినాం కదా మేము, కాబట్టి అని చూపించాలి. మీరు ట్రెడిషనల్ గా మీరు ఏదైనా అంటున్నారో ట్రెడిషనల్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే నెత్తి కిరీటం కానీ ఇవన్నీ అలంకారం కానీ చీర కానీ అన్ని కట్టు మార్పిడి అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ఉట్టి ఏదైతే మామూలుగా చీర కట్టేసి కంకి కట్టేసి మామూలుగా రేవంత్ రెడ్డి కూతురు లాగా ఇలాంటి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని ఏం చెప్తారు? పిచ్చి మాటలు మాట్లాడితే నాలుక కోస్తారని చెప్పండి. రేవంత్ రెడ్డి కూతురికి తెలంగాణ తల్లి విగ్రహానికి ఏం సంబంధం అసలుకి? ఈరోజు ఒక ముఖ్యమంత్రి బిడ్డని అసలు కుటుంబాన్ని బయటకు లాగి కుటుంబాలని కూడా మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడైనా కనిపించి ఏమన్నా మీతో మాట్లాడుతున్నారా? ఏమన్నా కవిత గతంలో అయితే నాకు తెలిసి కవితలాగా కనబడుతుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి బిడ్డ అంటున్నారు. మీకంటే మేమేమంటే మీరు అదే చేస్తారు, మేమేం చెప్తే మీరు అదే చేస్తారు. రివర్స్గా మేము గతంలో మేము అన్నాము మీ మీద రెడ్ బుక్ రాస్తున్నాము అన్నారు, వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మేము రెడ్ బుక్ అంటున్నాం. ఆ రోజు కవిత లాగా కనబడుతున్న తెలంగాణ తల్లి కానీ నిజమైన తెలంగాణ తల్లిలాగా కనబడతలేదంటే రేవంత్ రెడ్డి బిడ్డను లాగుతున్నాం. రాజకీయాల్లో ఉన్నదా? నీ బిడ్డ అంటే రాజకీయాలని లిక్కర్ వ్యాపారం చేసుకునే బిడ్డ, నీకు అది ప్రజలకు కనబడుతుంది. రేవంత్ రెడ్డి బిడ్డను ఎందుకు పోలుస్తున్నారు దీంట్లో చెప్పాలి. సో మరొక అంశం ఏమిటంటే ఏదైతే మీరు 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయలేదు, ఎందుకు ఈ సంబరాలు అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ అంటుంది. ఇదే కాకుండా బీజేపీ 2 రోజుల క్రితం ఏదైతే 6 గ్యారంటీలు 66 అబద్ధాలతో ఏదైతే సభ కూడా నిర్వహించారు. సో ఏం చెప్తారు దీని మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము విజయదశమి కానీ దీపావళి కానీ ఎందుకు చేసుకుంటాం? నరకాసురుడిని వధించినప్పుడు దీపావళి చేసుకుంటాం, అదే రావణాసురుడిని వధించినప్పుడు దసరా చేసుకుంటాం. ఈ గత 10 ఏళ్ళు ఈ నరకాసురుల పాలన అలాగే రావణుడి పాలన తెలంగాణ ప్రజలకు ఏదైతే అణిచివేసే పాలన చేసిండ్రో అది విముక్తి చెంది సంవత్సరం అయ్యింది. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలు మీరన్నట్టుగా ఇంటికో ఉద్యోగం అని అబద్ధాలు చెప్పి మేము అసెంబ్లీలో ఇది సాధ్యమయ్యే పని అని మేము చెప్పలేదు. ఇచ్చినటువంటి హామీలో 80% ఇప్పటివరకు పూర్తయినాయి, ఇంకా 2-3 చేయలేదు. మేము కూడా ఒప్పుకుంటున్నాం, మీలాగా అబద్ధాలు ఆడి మేము దాచిపెట్టుకోవట్లేదు, చేయలేదు. కానీ బీఆర్ఎస్లకు ఒక విషయం అర్థమయ్యేటట్టు మీ మీడియా ఛానల్ ద్వారా మీరు కూడా ఒక క్వశ్చన్ నన్ను అడిగే ముందు వాళ్ళ విషయంలో ఒక క్వశ్చన్ అడిగితే బాగుండే. నేను ప్రతి ఛానల్కి ప్రతి మీడియా సోదరులకు ఒక మాట్లాడుతున్నా, మీరు చేయలేదు 6 పథకాలు అంటున్నారు అనే ముందు గతంలో బీఆర్ఎస్ కి అభివృద్ధితోని కూడుకున్నటువంటి ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పినాము. ఆ ధనిక రాష్ట్రాన్ని కాస్త అప్పులపాలు చేసి ఈరోజు ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షలు అప్పు పెట్టిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అప్పు చేయడానికి అధికారం నీకు ఎవడిచ్చిండు? పోనీ ఏమన్నా అభివృద్ధి చేసినావు అంటే ఏం చేయలేదు. మరి ఒక్క నిమిషం, అప్పు చేయడానికి బాధ్యత వహించినవా నువ్వు కేసీఆర్? ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద అప్పులు కష్టాలు
ఖజానాలో రూపాయి లేకుండా ప్రభుత్వాన్ని ఇచ్చి అయినా కానీ ఈరోజు పులి మీద సారీ చేస్తూ ముళ్ళి కొరిటం నెత్తి మీద పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మా ప్రభుత్వాన్ని అడిగే ముందు గత పాలకులు చేసిన దుశ్చర్యల గురించి ఒకసారి ఫస్ట్ అది అడిగి ఇది అడిగితే బాగుంటుండే. మీరు ఎట్లా అడగాలనంటే మొత్తం సంకనాకిచ్చిపోయిండు తెలంగాణని, కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిండు, వడ్డిచ్చిన ఇస్తరాకు చేస్తే తిని 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 కుక్కలు చింపినట్లా చేసిండు. దాన్ని ఇంత కష్టం మీద మీరు ఎట్లా పరిపాలిస్తున్నారు మేడం అని అడిగితే మాకు కూడా సంతోషం ఉంటుంది. తెలంగాణ ప్రజలు కూడా నిజంగానే ఇట్లా జరిగింది కదా అయినా కానీ నెట్టుకొని వస్తున్నారు. 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నారు, పెన్షన్లు కూడా 1వ తారీఖు నాడు పడుతున్నాయి. రైతు బంధు దేశంలోనే ఎవరు చేయనటువంటి రైతు బంధు 21,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకి ఏకకాల రుణమాఫీ చేసింది కాంగ్రెస్. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చింది, 500కే గ్యాస్ ఇస్తుంది, 55,000 ఉద్యోగాలు ఇచ్చింది, ఉచిత బస్సు ఇచ్చింది. ఈరోజు విద్యార్థులకు డైట్ కోసం అని కానీ కాస్మెటిక్స్ కోసం కానీ 40% పెంచింది. మహిళలకి 1 కోటి మంది మహిళలకి కోటీశ్వరులను చేస్తా ఉంటుంది, వడ్డీ లేని రుణాలను ఇస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టింది, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీని స్టార్ట్ చేసింది. 5,000 కోట్ల రూపాయలు వరంగల్లో ఈరోజు అభివృద్ధి కోసం కేటాయించింది. 15,000 కోట్ల రూపాయలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం ఎత్తిపోతల కోసం కేటాయించింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేవాలయాలే కానీ స్పోర్ట్సే కానీ అలాగే వైద్యశాలలు కానివ్వండి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. అలాగే ఉస్మానియా ఆ గతంలో డల్లాసన్ చేస్తా అన్న కేసీఆర్ డల్లాస్ కాదు కదా, ఉస్మానియాలో నీళ్లతోని వర్షం పడితే మంచాలు కూడా కొట్టుకుపోయినటువంటి దాఖలాలు. 32 ఎకరాల్లో ఈరోజు గోషామాల్లో ఉస్మానియా ఆసుపత్రిని కట్టిస్తామని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి రోజు 18 గంటలు పనిచేస్తున్న మా ప్రభుత్వాన్ని మీరు నిందలేస్తే భరించేటంత స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. అంతకన్నా కాంగ్రెస్ తిప్పి కొట్టదు అని అనుకుంటే మీ అవివేకము అంటున్నా. నేను ఈరోజు ఏది కావాలంటే అది ప్రజలు అడగడమే ఆలస్యం. ఎంబడే రూపాయి లేకున్నా కూడా ధైర్యంతో ముంగల్కెళ్తున్న మా ప్రభుత్వంతో మీకు పోటీయా? దోసుకొని సర్వనాశనం చేసిన తెలంగాణకి ఇంకా మీరు ప్రశ్నలు అడిగే స్థితిలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మమ్మల్ని అడగొద్దు, వాళ్ళ గురించి చెప్పండి. ఎలా దోపిడీ చేశారు మేడం 10 ఏళ్ల నుంచి, ఎంత సర్వనాశనం చేసిరని అడగండి. దానికి ఆన్సర్లు ప్రజలు ఇస్తారు, మేము ఇస్తాము. ధనిక రాష్ట్రం అని మీరేనంటున్నారు, ధనిక రాష్ట్రం అని తెలిసి కూడా సరే ధనిక రాష్ట్రం అని ఇప్పుడు మీరు మేనిఫెస్టోకి ముందే చెప్పారు 100 రోజుల్లో మరి పూర్తి చేస్తాను, ఎట్లా అమలు చేశారు మరి మీరు మమ్మల్ని అడిగే ముందు ఒకటి చెప్తున్నా. అప్పుడు మేమేమనుకున్నాం 3.5 లక్షల కోట్లు, అవే ఎక్కువ మన రాష్ట్రం మీద అప్పులు. 16,000 కోట్లు, 16 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించి 68 ఏళ్ళు రాష్ట్రాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 68 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు నీకు 16,000 కోట్ల మిగులు బడ్జెట్, కేవలం 68 ఏళ్లలో 72,000 కోట్ల అప్పులు మాత్రం చేస్తే నువ్వు ఏం బీకి పొడిచినవని నువ్వు 7.5 లక్షల కోట్ల అప్పులు చేసినావు. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టినావు. 40,000 కోట్లు 40 లక్షలకు ఎంతో ఇక చెప్పడానికి ఫిగర్స్ కూడా నాకు తెలియట్లేదు ఎన్ని సున్నాలు ఉన్నాయో. వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు మోపిన భారాలు, కాంట్రాక్టర్లతో పని తీసుకున్నారు, ఆ పైసలు ఎక్కడ పోయినాయో తెలియదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు సెక్రటేరియట్ చుట్టూ బిల్లులు అని తిరుగుతున్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అందరితో పని చేయించుకున్నాడు, బిల్లులు ఇవ్వలేరు. 1,000 కోట్ల రూపాయలు ఇట్లా సర్వనాశనం చేసి ఒక్కొక్కటి మేము అధికారంలోకి రాగానే 85,000 కోట్ల రూపాయలేమో విద్యుత్ శాఖలో బకాయి, 65,000 కోట్ల రూపాయలేమో సివిల్ సప్లైలో బకాయి. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ మీద నెత్తి మీద భారం మోపాడు. అయినా కానీ మేము గుంజుకొస్తున్నాం కదా, ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నాం కదా. ఆ దున్నపోతులు చేసిన 3.5 లక్షల కోట్లు తీర్చడానికి నెత్తి మీద భారం అయినా ఇంకా అదనంగా ఇంకో 4 లక్షల కోట్లు. ఈ రోజు ఒకవేళ 4 లక్షల కోట్లకు మేము ఈరోజు 4 + 3.5 లక్షల కోట్లు, 7.5 లక్షల కోట్లకి వడ్డీ 6.5 కోట్ల నుంచి 7.5 కోట్లు కడుతున్నాం నెలకి. నేను 100,000 అని చెప్పట్లేదు, ఇది మంచిగా ఆలోచన చేయాలి. 7,000 కోట్లు అంటే ఎన్ని మేము ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే అవకాశం వస్తున్నాయి మాకు. ఈ వడ్డీలు మేము ఎందుకు కట్టాలి? ఈ వడ్డీలు ప్రజల మీద ఎందుకు భారం పడాలి? ఏం అభివృద్ధి చేసిరు? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు దున్నుకున్నారు. నీ బిడ్డ లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ ఆర్చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు, జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు 1, 2 అన్ని సర్వనాశనం చేశారు. బస్ స్టాండ్లతో మొదలు పెడితే బస్ స్టేషన్ల వరకు అమ్మేసినటువంటి మీరు ఒక్కటి కూడా ఇడవలేదే. ఇంత సర్వనాశనం చేసి ఈరోజు లెక్కలన్నీ బయటికి తీస్తుంటే పుట్టలో నుంచి పాములు బయటికి వచ్చినట్టు వస్తనే ఉన్నాయి. ఇంకా ఈ దోపిడీకి మనం కూడా కొంత భాగస్వామ్యం, మన తెలంగాణ ప్రజలు కూడా. ఆ దరిద్రుల్ని 5 ఏళ్ల తర్వాత గద్దె తిప్పింటే ఇంకో 3.5 లక్షల కోట్లన్న అప్పు భారం మిగులుతుండే. మనం మళ్ళా సెంటిమెంట్ పేరు మీద పెట్టుకొని 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. సంటి పిల్ల, ఇప్పుడే పుట్టిన బిడ్డ, ఈ బిడ్డను పెంచాలి, పెద్దగా చేయాలి, ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇస్తే మళ్ళీ నేను ఇచ్చిన హామీని నెరవేరుస్తా అంటే అందరు బ్లాక్మెయిల్. తెలంగాణ ప్రజల అమాయకులు
నాయకులు కాబట్టి ఓట్లు వేసారు. మళ్ళీ ఒకసారి గెలిపిస్తే మళ్ళీ 3-4 లక్షల కోట్లు అప్పు చేసి ఇది ఆ సో దరిద్రం. చివరిగా మేడం, చివరిగా మీరు ఈ రోజు మొన్న అయితే పొన్నం ప్రభాకర్ గారు మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆహ్వానించారు తెలంగాణ తల్లి ఆవిష్కరించడానికి. వస్తున్నారా మరి? మా సంస్కారాన్ని మీరు గుర్తించాలి. వాళ్ళు గతంలో కనీసం అసెంబ్లీలో మా నాయకులు ఉండడానికి, మా ఎమ్మెల్యేలు ఉండడానికి, శాసనసభ్యులు ఉండడానికి అనుమతి ఇవ్వకుండా సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు, అది ఒక చట్టసభలో కూర్చున్న ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, దాన్ని కూడా వ్యతిరేకించి సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు ఈ రోజు. అయినా కానీ మా మర్యాద మాకుంది. మేము దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళం, తెలంగాణ ఇచ్చిన వాళ్ళం, ఎవరితో ఎట్లా మెలగాలి, ఎవరితో ఎట్లా ఉండాలని మాకు బాగా తెలుసు కదా. కాబట్టి అందరినీ ఆహ్వానించినాం. ఇది మా కాంగ్రెస్ పార్టీది కాదు, ఇది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. ఇది 4 కోట్ల మంది జనాభాకి ఒక తెలంగాణ తల్లి కనబడేటట్టుగా అత్యున్నతమైన గౌరవం ఇచ్చి సెక్రటేరియట్ లో పెడుతున్న రోజు ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాదు, 4 కోట్ల మందిలో వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దరిద్రాన్ని మనం మోస్తున్నాం కదా, అందుకనే వాళ్ళని కూడా పిలిచినాం మనం. సో మొత్తానికి ఏదైతే ఈ రోజు తెలంగాణ తల్లికి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏదైతే కేసీఆర్ ని ఆహ్వానించారో, సో ఏదైతే 4.5 కోట్ల జనాభా ఉన్నారో, సో అందరితో పాటుగానే అందరినీ పిలవడం కూడా జరిగిందని చెప్తున్న కాల్వ సుజాత. సో కేసీఆర్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఏదైతే అప్పుల కుప్పగా ఉందో, ఏదైతే మిత్తిలు కడుతున్నామో, సో ఇవన్నీ గత ప్రభుత్వం చేసి పోయినాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సో మొత్తానికి 80% వరకు ఏదైతే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, మిగిలినవి కూడా త్వరలోనే అవుతాయని చెప్పేసి ఆర్యవైశ్య చైర్మన్ కాల్వ సుజాత చెప్తున్నటువంటి పరిస్థితి.